నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గర్భస్థ సమయంలో మరియు ఆ తర్వాత వచ్చే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను మనకు వివరించడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ గర్భస్థ సమయంలో మరియు ఆ తర్వాత వచ్చే సమస్యల గురించి చర్చ. సో గర్భస్థ సమయంలో ప్రధానంగా వచ్చే సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయండి? ఇప్పుడు ఇవి రకరకాలుగా ఉంటాయి. అంటే నార్మల్గా గర్భస్థ సమయం అంటే ఫస్ట్ 3 months అసలు ఎవరికి తెలియదు. 3 నెలలు 3 months అనేది ఒక స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే పిండం అనేది ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వడానికి 3 months టైం తీసుకుంటుంది. ఓకే. ఈ 3 months నుంచి 6 months వరకు ఏమవుతుంది అంటే అది స్టేబుల్గా ఉందా లేదా, ఓకే, ఉంటే ఎంత స్టేబుల్గా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది. ఓకే ఓకే 6 to 9 months అనేది ఇంకా నార్మల్ స్టేజ్. అంటే 6 months దాటింది అంటే ఆల్మోస్ట్ ఫామ్ అయిపోతారు, ప్రాపర్గా అయిపోతారు అనేది, కాంప్లికేషన్స్ లేకుండా అయిపోతారు అనేది థింగ్. అక్కడ నుంచి గ్రోత్ అది. సో వీటిలో స్టేజ్ వైజ్గా ఉంటుంది. ఓకే. ఇది ఎలా డిసైడ్ అవుతుంది అసలు ఏంటిది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద న్యూట్రిషన్స్. ఓకే. అంటే మనకి క్రోమోజోమ్స్ అంటాం, తెలుగులో వాటిని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. నార్మల్ క్రోమోజోమ్స్ అంటాం అన్నమాట. ఈ క్రోమోజోమ్స్ అనేవి ఎప్పుడైతే ప్రాపర్గా బైండ్ అయ్యి అన్ని కరెక్ట్గా ఉంటాయో డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. ఓకే. ఈ క్రోమోజోమ్స్లోనే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్, పోషకాలు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు, ప్రాపర్గా బైండ్ అయినప్పుడు నీకు బిడ్డ అనేది ప్రోగ్రెషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ 3 months 6 months ఈ స్టేజెస్ వైజ్గా చూసుకున్నప్పుడు కూడా ఇంకొకటి ఏంటిది అంటే మనం ఉండే లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు ఫస్ట్ 3 months మనకు తెలియదు కాబట్టి యాజ్ యూజువల్గా మనం ఏ యాక్టివిటీస్ ఉన్నా అన్ని యాక్టివిటీస్ చేసుకుంటాం. 3 months తర్వాత ఇంకో నెక్స్ట్ 3 months ఏంటిదంటే లోపల మీకు అందుకే ఎప్పుడు చూడండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ చేయిస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఆ తర్వాత ఎందుకు చేయిస్తారు అంటే ఆ పిండం ఎంత స్టేబుల్గా ఉంది, లోపల ఏ పొజిషన్లో ఉంది, అది డెలికేట్గా ఉందా, స్ట్రాంగ్ ఉందా, ఉంటే దాని ఎదుగుదల ఎలా ఉంది, ఓకే, ఈ ఎదుగుదల ప్రాపర్గా అవుతుందా అవ్వట్లేదా. ఇప్పుడు అవ్వట్లేదు అన్నప్పుడు మళ్ళీ కొన్ని జాగ్రత్తలు చెప్తారు. మీరు ఈ పనులు చేయకూడదు, మీరు ఈ పొజిషన్లో ఎక్కువ ఉండకూడదు, లేదా కొంతమందికి 3 నెలలు పడుకొని ఉండమని చెప్తారు ఎక్కువ కదలకుండా. ప్లస్ దాంతోపాటు మళ్ళీ సప్లిమెంట్స్ ఉంటాయి. ఓకే. ఏవైతే మనం ఏ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఇటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ మదర్కు ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ మాల్ న్యూట్రిషన్ పిల్లలకి రాకూడదు కదా. ఓకే. ఇప్పుడు బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్కి కాల్షియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఆవిడకి థైరాయిడ్ ఉంది, లేదా ఒక షుగర్ ఉంది, లేదా ఇంకోటి ఏదన్నా ఉంది. సో వీటి నుంచి బాబుకి ఎఫెక్ట్ కాకూడదు, లేదా వాట్ ఎవర్ హీ ఆర్ షీ బేబీకి ఎఫెక్ట్ కాకూడదు. బేబీకి ఎఫెక్ట్ కాకుండా ఉండాలన్నప్పుడు ఏంటి, అసలు మదర్కి ప్రాపర్గా సప్లిమెంట్స్ ఉన్నాయా లేదా. లేనప్పుడు ఆల్రెడీ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా ఉన్నా కూడా సప్లిమెంట్స్ ఇస్తారు మదర్కి. ఎందుకు, బేబీకి సప్లై కావాలి కాబట్టి. ఓకే, అంతే కదా మేడం. ఇప్పుడు జనరల్గా మనం ఎనీ మదర్ ఏ తల్లిని అడిగినా కూడా చెప్తారు. మనకు తెలియదు అంటే తల్లి కానీ వాళ్ళకి తెలియదు ఎక్స్పీరియన్స్, కానీ తల్లి అయిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఎవ్రీ ఉమెన్ విల్ బీ హ్యావింగ్ సమ్ పెయిన్స్, కడుపులో ఉన్నప్పుడు కానివ్వండి, ఎదుగుతున్నప్పుడు కానివ్వండి, ఆ ఫీలింగ్ తెలుస్తుంది వాళ్ళకి. ఆ ఫీలింగ్తో పాటు డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళినప్పుడల్లా టెస్ట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, చెకప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు అసలు లోపల స్టేజ్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ప్రాపర్గా అవుతుందా, అవ్వట్లేదా, అవ్వకపోతే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేయలేం మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే ఇండివిజువల్గా వేరే ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది, తత్వాన్ని బట్టి, వాళ్ళు స్ట్రెస్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు తీసుకునే మెంటల్ నిర్ణయాలు, సైకలాజికల్ స్టేజ్, ఇతర అనారోగ్య సమస్యలు కూడా, దానికి తోడు మీరు అన్నట్టుగా ఇతర ఆరోగ్య సమస్యలు అవి ఏమన్నా ఉంటే వాటిని కూడా మళ్ళీ వీటితోటి ఎఫెక్ట్ కాకుండా చూడాలి కదా. సో ఇలాగా ఇవన్నీ ఏంటిదంటే ప్రీ ప్రెగ్నెన్సీ అంటన్నమాట. ప్రెగ్నెన్సీ అంటే ఇంకా లేబర్ టైం. ఎప్పుడు కూడా లేబర్ టైం ఎలా ఉంటుంది అంటే మళ్ళీ జన్మనిచ్చేటప్పుడు నార్మల్ డెలివరీ వేరు, మళ్ళీ సి సెక్షన్ డెలివరీస్ ఇట్లా ఉంటాయి రకరకాల, మళ్ళీ సిజేరియన్, సి సెక్షన్. ఓకే. నార్మల్ అప్పుడు కూడా ఆ స్ట్రెంగ్త్ ఉండాలి మదర్కి. ఓకే.
ఎందుకంటే బేబీని పుష్ చేయాలి. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒకటేసారి మీ బాడీలో ఒక ఎముక ఇరిగితే ఎంత పెయిన్ ఉంటుంది, అలాంటిది ఒక 18-17 ఎముకలు ఒకటేసారి ఇరిగితే ఎలా ఉంటుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో, ఆ పెయిన్స్ కానివ్వండి ఇది కానివ్వండి. సో అందుకే మదర్స్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎవరు ఇవ్వలేము. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దట్. సో ఈ 17 బోన్స్ ఒకటేసారి ఇరిగితే అన్నంత పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ తల్లి తట్టుకోగలగాలి కదా. ఆ మదర్ అది బేర్ చేస్తూ వచ్చే టైంలో ఎప్పుడైనా సడన్గా హాఫ్ ఆఫ్ ది బేబీ వచ్చి హెడ్ వచ్చి ఆగిపోయినా, లేకపోతే హాఫ్ బాడీ వచ్చి ఆగిపోయినప్పుడు పుల్ చేస్తారు, సక్షన్ మెషిన్ యూస్ చేసో ఫోక్ యూస్ చేసో. దీనివల్ల కూడా కాంప్లికేషన్స్ రావచ్చు. అవకాశాలు ఉన్నాయి. డెలివరీ కిందకి వస్తుందంటారా? ఆఫ్టర్ డెలివరీ కింద వస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వేరు, డెలివరీ వేరు, ఆఫ్టర్ డెలివరీ వేరు. ఓకే. ప్రెగ్నెన్సీ రాకముందు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత. రైట్. 3 phases ఉంటాయి ఎప్పుడు కూడా, ప్రీ, ప్రెగ్నెన్సీ, పోస్ట్. ఓకే. సో ఎప్పుడు కూడా ప్రీ అప్పుడు ఏంటిది అంటే జాగ్రత్తలన్నీ కూడా ఎప్పుడు మీ ఫుడ్, మీ లైఫ్ స్టైలు, అదే మీ డైట్, మీ లైఫ్ స్టైలు, మీరు చేసే వర్క్ లోడ్తో పాటు మీ స్ట్రెస్ లెవెల్స్, మీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి అప్పటిదాకా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే థైరాయిడ్ కానీ, షుగర్ కానివ్వండి, ఇలా కూడా కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి బీపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటిది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మైనర్ కాంప్లికేషన్స్. ఇవన్నీ మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయి బేబీ డెలివరీ అయిపోయాక నార్మల్ అయిపోతాయి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి అవ్వవు, ఇంకా అవి క్యారీ అవుతుంటాయి. ఓకే. సో ఇవన్నీ పర్సన్ టు పర్సన్ వేరీస్. ఇంకా అదే చెప్తున్నాను కదా, మనం డిస్కస్ చేసే జనరలైజ్డ్గా. సో ఇప్పుడు మెయిన్ ఇంకొకటి ఏంటిది అంటే, ఇప్పుడు ఇదంతా వచ్చి ఫిజియోలాజికల్గా, ఎనటామికల్గా వచ్చామనుకోండి, అంటే ఎముకల పరంగా, కండల పరంగా ఇలా చూసుకుంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు యూజువల్గా మేము ఫిజియోథెరపిస్ట్గా మేము ట్రైన్ చేసేది ఏంటిది అంటే ఇవి. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. ఓకే. అది ప్రెగ్నెన్సీ టైం అవ్వనివ్వండి, ప్రెగ్నెన్సీ తర్వాత అయినా అవ్వనివ్వండి, అంటే డెలివరీ తర్వాత అయినా, డెలివరీ తర్వాత, డెలివరీకి ముందు. మేము ఏం చేస్తామంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అంటే, ఇప్పుడు మేము మాట్లాడిందంతా మెడికల్ వే. ఓకే. కమింగ్ టు ఫిజికల్ రిహాబ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ ఉంటాయి. ఓకే. జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో. ఓకే. ఎందుకు వీక్ అవుతాయి అంటే, బేబీ యొక్క వెయిట్ మజిల్స్ లోడ్ మోస్తూ ఉంటుంది. ఎంతవరకు మోయగలుగుతుంది, దానికి బలం ఉన్నంత వరకే మోయగలుగుతుంది. ఓవర్ ద పీరియడ్ మీరు దాన్ని ట్రైన్ చేయలేదు, సరిగ్గా దాన్ని ఎడ్యుకేట్ చేయలేదు ఆ మజిల్స్ని, అప్పుడు ఏమవుతాయి, మజిల్స్ కూడా ఆ లోడ్ తీసుకొని బలహీనపడడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఈ బలహీనపడడం ఎక్కువైపోయింది అనుకోండి, ప్రెగ్నెన్సీ టైంలో బేబీని పుష్ చేయడం తగ్గిపోతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ కండలో బలం బాగుంటుందో, పట్టు బాగుంటుందో, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అనేది. మరి మనకి ఎలా తెలుస్తుంది ఈ పెల్విక్ ఫ్లోర్ అనేవి అంటే బాగుంది లేకపోతే బాగోలేదు? అందుకే అంటున్నాను, ఇప్పుడు మనం అవేర్నెస్ ఇచ్చేది దాని గురించి మాట. ఓకే. సో కమింగ్ టు ద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, ఇవి ఎప్పుడు కూడా లోపల డీప్ స్ట్రక్చర్స్ మాట. ఇవి నార్మల్గా ఇప్పుడు బైసెప్స్, ట్రైసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ అట్లా ఇలా కొన్ని మజిల్స్ మాట్లాడితే కనిపించే మజిల్స్ ఇవన్నీ. ఇప్పుడు చెయ్యి లేపితే బైసెప్స్, చెయ్యి కిందకి అంటున్నప్పుడు ట్రైసెప్స్, ఇట్లా మనకు యాక్టివిటీకి ఆ మజిల్ మనకు కనబడుతుంది కూడా, విజిబిలిటీగా ఉంటుంది బైసెప్స్, ట్రైసెప్స్ అనేటివి. ఓకే. కమింగ్ టు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, ఇవి ఇన్విజిబుల్, డీపర్ మజిల్స్ మాట. పెల్విక్ అనేది ఒక బోన్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి నార్మల్గా లంబార్ మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్స్లో, సాక్రమ్ అనుకున్నాము. ఈ లంబారు సాక్రమ్ని ఆనుకొని ఉండేది పెల్విక్ బోన్. ఓకే. ఈ పెల్విక్ బోనే మనం నడిచినప్పుడు మన బటక్స్ కానివ్వండి, ఇవి కానీ రొటేట్ అవుతున్నప్పుడు కానీ అది చూసేదంతా పెల్విక్ బోన్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకే. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానివ్వండి, అదంతా పెల్విక్ బోన్ స్ట్రక్చర్. ఓకే. ఈ పెల్విక్ బోన్కి ఉండే అటాచ్మెంట్సే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. ఓకే. క్లియర్గా పెల్విక్ బోన్కి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటున్నాం. పెల్విక్ ఫ్లోర్ ఎందుకు అంటాము అంటే, ఈ పెల్విక్ బోన్కి ఒక ఫ్లోర్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకి ఈ రూఫ్ ఉంది, ఈ రూఫ్ కి ఫ్లోర్ ఏది, ఇది. ఇప్పుడు ఈ ఫ్లోర్ లేకపోతే నేను నుంచోగలుగుతానా? నుంచోలేను. సో సపోర్టింగ్ మజిల్ అంటే ఇప్పుడు నేను నుంచోవాలి అంటే ఈ ఫ్లోర్ ఇంపార్టెంట్ కాబట్టి, సేమ్ వే మన ఆర్గాన్స్ అంటే ఇప్పుడు మేల్కి మేల్ ఆర్గాన్స్, ఫీమేల్కి ఫీమేల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్గాన్స్ ఉండడానికి ఫ్లోర్ కావాలి కదా.
సో ఈ ఏదైతే ఫ్లోర్ పెల్విక్ ఫ్లోర్ అనేది ఏదైతే ఉందో ఈ మజిల్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఆర్గాన్స్ని. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ లంగ్స్ ఉన్నాయి, ఈ లంగ్స్కి సపోర్ట్ కింద డయాఫ్రమ్ మజిల్ ఉంటుంది. డయాఫ్రమ్ మజిల్ లేకపోతే లంగ్స్ ఎక్కడ ఉంటాయి, ఉండలేవు. సో డయాఫ్రమ్ మజిల్ అనేది లంగ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటెస్టైన్ ఉంది, లివర్ ఉన్నాయి, కిడ్నీ ఉన్నాయి, వాటికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి హోల్డింగ్కి. సేమ్ వే ఇంటర్నల్ ఆర్గాన్స్, ఫీమేల్ ఆర్గాన్స్కి మేల్ ఆర్గాన్స్కి హోల్డ్ చేయడానికి డీపర్ మజిల్స్ కాల్డ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేటివి ఈ ఆర్గాన్స్కి అటాచ్ అయి ఉంటాయి. సో ఈ ఆర్గాన్స్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి, మీరు హెల్తీగా ఉండాలి. అక్కడ ఎక్కువ చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్నది అయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే వీక్నెస్ కానివ్వండి, అంటే ఎక్కువసేపు వర్క్ చేయలేకపోవడము, ఎక్కువసేపు కూర్చోలేకపోవడము, నాట్ ఓన్లీ విత్ ద లంబార్ మజిల్స్, నాట్ ఓన్లీ విత్ ద లెగ్ మజిల్స్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందు నుంచే ఇటువంటి స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి ఏం చేయాలంటారు అసలు మామూలుగా? ఇవి ఎలా ఉంటాయి అంటే నార్మల్గా మనం ఏం చెప్పే వాటిలో కీగల్ ఎక్సర్సైజెస్ అని ఒకటి అంటాము. కీగల్ ఎక్సర్సైజెస్ కాకుండా క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజెస్, క్యాట్ అండ్ క్యామ్ ఈ రెండు కాకుండా ముఖ్యంగా మనం చేయించేది ఏంటిది అంటే శ్వాసతో కూడుకున్న వ్యాయామాలు ఉంటాయి. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా బటక్స్ని స్క్వీజ్ చేయాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నా బటక్స్ని నేను స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేయాలన్నప్పుడు నేను శ్వాస తీసుకొని హోల్డ్ చేశాను అనుకోండి, హోల్డ్ చేసినప్పుడు నా బటక్స్ని నేను స్క్వీజ్ చేశాను అనుకోండి, నా బటక్స్తో పాటు నాకు ఇంటర్నల్గా ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా కొంతవరకు యాక్టివేట్ అవుతాయి. ఓకే, అలాగా కొన్ని పొజిషన్స్లో అంటే మనం నార్మల్గా ఇవి ఎలా ఉంటాయంటే ఈ ఎక్సర్సైజెస్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ కొన్ని పొజిషన్స్లో చేయించాలి. ఓకే, ఆ పొజిషన్స్లో చేయించినప్పుడే వాటి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాధారణంగా ఒకవేళ ప్రాబ్లం ఉంది అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? జనరల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు, సో పెల్విక్ ఫ్లోర్కి సంబంధించి ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం? సెల్ఫ్ అనాలిసిస్లో కంటే కూడా మీకు అంటే సెల్ఫ్ అనాలిసిస్ ఎలా చెప్పాలి అంటే జనరల్గా వీక్నెస్, మీకు జనరల్ వీక్నెస్ ఉంది అనుకోండి, ఆబ్వియస్గా ఆటోమేటిక్గా మీకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ కూడా ఉన్నట్టే. ఎందుకంటే కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఆల్మోస్ట్ అందరికీ వీక్నెస్ అనేది ఉంటుంది. అయితే కొంతమందికి ఎందుకు ఉండదు అంటే న్యాచురల్గా కొంతమందికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ వల్ల, వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ ప్లేయర్ని తీసుకుందాం, ఎవరినన్నా కబడ్డీ కానివ్వండి, లేకపోతే ఖోఖో కానివ్వండి, షటిల్ ఆడేవాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఏంటిది అంటే మజిల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్కి ఎక్సర్సైజెస్కి సరిపోతుంది. దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ టు ద ఇంటర్నల్ మజిల్స్ ఆల్సో. ఎందుకంటే ఆడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సిటప్స్ చేయడము, లేకపోతే బస్కిల్ లాగా డిఫరెంట్ యాక్టివిటీస్, సైక్లింగ్ కానివ్వండి, జిమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ టైప్లో ఏమవుతుంది అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా కొంతవరకు ఆల్రెడీ ట్రైన్ అవుతూ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఈ పెల్విక్ నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటారు? అసలు పెల్విక్ నొప్పి అంటే ఏంటి? పెల్విక్ పెయిన్ మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, మజిల్ పెయిన్ వేరు, ఎనాటామికల్ బోన్ పెయిన్ వేరు. ఓకే, కొన్నిసార్లు ఏమంటామంటే సాక్రలైజేషన్ అని ఒకటి ఉంటుంది, లేదా ఈలియోసాక్రల్ పెయిన్ అని ఉంటుంది, సాక్రో ఇలియాక్ డిస్ఫంక్షన్ అని ఉంటుంది. అంటే ఈలియోసాక్రల్ అన్నా సాక్రో ఇలియాక్ అన్నా ఒకటే, అది జాయింట్ మాట. సో సాక్రో ఇలియాక్ డిస్ఫంక్షన్ అనుకోండి, అంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ చెప్పాను, సాక్రమ్ అనే ఒక బోన్ ఉంటుంది, దానికి ఇలియాక్ అనేది అటాచ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇలియాక్కి సాక్రమ్కి మధ్య జాయింట్ ఏదైతే ఉందో నార్మల్గా అన్ని జాయింట్ లాగా ఉండదు. ఇప్పుడు ఈ జాయింట్ లాగా ఉండదు. సో 2 స్మూత్ సర్ఫేసెస్ కలిసి జాయింట్ అవుతాయి. ఓకే, సో వీటి మధ్య ఏదన్నా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మేల్ పర్సన్ తీసుకుంటే వెనకాల బ్యాక్ పాకెట్లో పర్స్ పెట్టుకొని కూర్చుంటారు అనుకుందాం. ఒక కొద్ది రోజులు కూర్చున్నప్పుడు ఏమీ కాదు. అదే ఇప్పుడు ఇలా ఉన్న పెల్విస్ మీద కింద మనం ఏదైనా ఒక పర్స్ పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్స్ వల్ల ఈ పెల్విస్ పైకి తంతూ ఉంటుంది వన్ సైడ్. ఓకే, సాక్రమ్ ఏమి ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఇటుపక్క పెల్విస్ బాగానే ఉంది, ప్రాపర్ పొజిషన్లో ఉంది, ఎందుకు దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు, పర్స్ పెడుతున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని ఇలా పైకి తంతూ ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఏమవుతుంది, మనం సాక్రో ఇలియాక్ డిస్ఫంక్షన్ చేస్తాం. అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఇక్కడ ఇలా ఉండి దీని మూవ్మెంట్ చేయడం అనేది ఫంక్షన్. ఓకే,
దీని ఫంక్షన్ ఏం చేస్తాం, మిస్టేక్ చేస్తాం మనం, అయితే ముందుకో లేకపోతే వెనక్కో ఆ పర్స్ వల్ల మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఓవర్ పీరియడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సాక్రియోలియాక్ డిస్ఫంక్షన్ వచ్చి ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ పెయిన్. ఇంకొకటి ఏంటిది అంటే ఈ పెల్విక్కి కావాల్సిన మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు లోపల డీపర్ స్ట్రక్చర్స్, ఇప్పుడు ఇలా ఒక మజిల్ ఉంటుంది, దీని నుంచి ఇలా ఉంటుంది, కొన్ని మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ అనేవి డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ కండరాలన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి ఏదో ఒక కండరం టైట్ అవ్వడము లేదా ఇంకో కండరం వీక్ అవ్వడము. ఆబ్వియస్గా ఇప్పుడు ఈ ముందు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దీని ముందుకు కండలు ఉంటాయి, వెనక కూడా కండలు ఉంటాయి. ఈ కండరాలలో ముందు కండ ఏదైనా టైట్ అయింది అనుకుందాం, ఈ మూవ్మెంట్ చేయడం వల్ల, డిస్టర్బెన్సెస్ వల్ల. అప్పుడు ఏమవుతుంది, వెనకున్న కండ సాగడం స్టార్ట్ అవుతుంది, ముందున్న కండ లాగేస్తుంది కదా. అప్పుడు వెనకున్న కండ ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీక్ అవుతూ ఉంటుంది. ఈ ముందున్న కండ ఏమవుతుంది, బిగుసుకుపోతుంది టైట్నెస్ వల్ల. ఈ వెనకాల ఉన్నది వీక్ అవుతుంది, ఇంకేమవుతుంది, ఇంకా పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కరెక్ట్ చేయాలి మాన్యువల్గా. అది ఫిజియోథెరపిస్టులు మాత్రమే చేస్తారు మళ్ళీ. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఆ మొబిలైజేషన్స్, మ్యానిపులేషన్స్ అనేది ఫిజియోథెరపిస్ట్కి వచ్చు. ఆ మొబిలైజేషన్ చేసుకుంటూ ఈ వెనకాల ఏదైతే ఏ మజిల్స్ అయితే ఎగ్జామినేషన్లో తెలుస్తాయి, అక్కడ చాలా మజిల్స్ ఉంటాయి, గ్లూటియస్ మీడియసా, మ్యాక్సిమసా, మినిమసా, లేకపోతే ఇంకొకటి సెపరేట్ టెస్ట్లు ఉంటాయండి. తెలుసుకుందాము. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగజ్యోతి అండి, నేను పాల్గొని నుంచి వస్తున్నాను. ఓకే జ్యోతి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం సార్. నాకు ఒకే కంట్లో ట్రిప్లెట్స్ పుట్టారండి. ఓకే. బాబు చనిపోయారు, ఇద్దరు పాపలు ఉన్నారండి. ఒక పాప బాగానే ఉన్నది ఫిజికల్ గా, మొత్తం అంతా మెంటల్ గా, ఫిజికల్ గా. ఓ పాపకి కొంచెం కాలు ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. సో ఒకే డెలివరీలో మీకు 3 పిల్లలు పుట్టారు, ఒక బేబీ చనిపోయారు, ఒక బేబీ నార్మల్ గా ఉన్నారు, అంతా బాగానే ఉందండి. ఓకే. ఇంకొక బేబీ కాలుకి చిన్న ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. కాలుకి చేతికి లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉంది అంతకి. లెఫ్ట్ సైడ్. ఓకే. చెప్పండి. అంటే ఏ ప్రాబ్లం అమ్మా, అంటే కాలు వంకరగా ఉందా? ఎడం కాలు వేళ్ళ మీద నడుస్తుందండి, ఒక కాలు ఎడం కాలు వేళ్ళ మీద నడుస్తుంది, కాలు ఎత్తి. ఓకే. చెయ్యమ్మా? చెయ్యే కొంచెం అదే ఫ్రీ మూవ్మెంట్ ఉండదండి, పర్వాలేదు, కానీ కాలు అయితే వేళ్ళ మీద నడుస్తుంది. మధ్యలో అంతా టైట్ గా ఉందా అని అన్నారు, సర్జరీ పడుతుందని అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే పాపకి ఫిజియోథెరపీ వాళ్ళు సెట్ అవుతుందా, ఒకవేళ ఏమైనా చేయాలంటే ఇంట్లో ఏం చేయాలి? ఓకే అండి. ఫుడ్ అయినా లేకపోతే ఆయిల్స్ ఏమైనా అప్లై చేయొచ్చు? అమ్మ, ఇప్పుడు పాపకి పుట్టినప్పటి నుంచి అలాగే ఉందా, లేకపోతే పుట్టినప్పుడు బాగానే ఉండి ఎదుగుతున్నప్పుడు ఏమన్నా అయ్యిందా? అంటే పుట్టినప్పుడు అయితే కంప్లైంట్ తెలియదు, నడుస్తూ ఉన్నప్పుడు కంప్లైంట్ తెలిసిందండి ఫస్ట్ టైం. డాక్టర్లు ఏమైనా చెప్పారా అమ్మ పుట్టినప్పుడు ఈ కాలు ఇలా ఉంది, చెయ్యి ఇలా ఉంది అని? అలా అప్పుడు ఏం చెప్పలేదండి, బార్డర్ పట్టడం, పాతడం అవేమీ చేయలేదండి. ఆ పాప ఫిజియోథెరపీ చేయించాం కొన్ని రోజులు, అంతా నార్మల్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాలు వేళ్ళ మీద నడుస్తుంది. ఫిజియోథెరపిస్టులు ఏం చెప్పారమ్మా మీకు? ఫిజియోథెరపీ అయితే చేయించాలి, సెట్ అవుతుంది అని చెప్పారండి. అప్పుడు కరోనా టైం వల్ల కొంచెం ఆపేయాల్సి వచ్చింది. పాప ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 6 years రన్నింగ్ సార్. 6 years? అంటే నన్ను అడిగితే అమ్మ నేను దాన్ని చూడాల్సిందే, నాకు ఆ ఫోటో కూడా లేదు మీరు చెప్పేది. నార్మల్గా సిటీవీ అంటాము, కంజెనిటల్ టెలిక్వైనా వైరస్ అని. అట్లా ఏమైనా డిఫార్మిటీ ఏమన్నా ఫామ్ అయిందా పుట్టుకతోటి, లేదంటే ఎదుగుతున్నప్పుడు ఏమైనా డిఫార్మిటీ ఫామ్ అయిందా? ఒకవేళ ఫామ్ అయితే ఇదైతే ఒకలా ఉంటుంది, ఎదుగుతున్నప్పుడు వచ్చే డిఫార్మిటీ అయితే ఒకలా ఉంటుంది. అది నేను చూస్తే కానీ మీకు సరైన సొల్యూషన్ అయితే చెప్పలేను దాని గురించి. ఇప్పుడు కమింగ్ టు ఈ డిస్కషన్కి వస్తే మేడం, ఇప్పుడు ఆవిడ అన్నది కూడా కొన్ని పాయింట్స్ ఎట్లా ఉంటాయి అంటే, కొన్ని ఎదుగుతున్నప్పుడు డిఫార్మిటీస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ డిఫార్మిటీస్ని 2 రకాలు ఉంటుంది. ఒకటేమో సర్జికల్గా కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. సర్జరికల్గా కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్ప్లింట్స్, బ్రేసెస్ వేస్తాం అన్నమాట. ఎందుకంటే ఎదుగుతున్నప్పుడు పిల్లలు ఎప్పుడైతే ఎదుగుతారో వాళ్ళ ఎముకలు, వాళ్ళ కండరాలు కూడా ఎదుగుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ కాలు ఇట్లా, ఇప్పుడు ఇలా ఉండాల్సిన కాలు ఇలా తిరిగిపోయింది అనుకుందాం. ఇలా తిరిగిపోయినప్పుడు ఇది మనం చేస్తున్నా రావట్లేదు, ఫిజియోథెరపీలో మనం కరెక్ట్ చేస్తున్నా అవ్వట్లేదు అన్నప్పుడు మనం స్ప్లింట్ వేసి ట్రై చేస్తాం. స్ప్లింట్ అంటే ఏంటిదంటే బలవంతంగా దాన్ని ఇటు చేసి దాన్ని ఫోర్స్ఫుల్గా ఒక షూ లాగా తయారు చేసి ఆర్టిఫిషియల్గా దాంట్లో కూర్చోబెట్టేస్తాం అన్నమాట.
ఎందుకంటే ఎదుగుతున్నప్పుడు అలా ఎదుగుతూ అలవాటు అవుతుందేమో అని ఒక ప్రయత్నం. ఓకే, దీనికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ఏజ్, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ వెయిట్, హైట్, యాజ్ వెల్ యాజ్ ద మెంటల్ అండ్ ఫిజికల్ ఎబిలిటీస్. ఓకే, ఇప్పుడు ఇది అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఇలాగే దీన్ని కరెక్ట్ చేస్తాం కరెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది కరెక్ట్ అయ్యే పొజిషన్లో లేదు, లోపల ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని కండరాలు కానివ్వండి, లిగమెంట్స్ కానివ్వండి ఈ అసలు కరెక్టబుల్ పొజిషన్లో లేవు అన్నప్పుడు ఏం చేస్తాము అంటే సర్జరీ చేసి కరెక్ట్ చేస్తారు వీటిని. ఓకే, అసలు ఇప్పుడు ఆవిడ చెప్తున్న పరంగా పాప అసలు ఏ పొజిషన్లో ఉందనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ లేకుండా మనం చెప్పలేము. ఇప్పుడు ఆవిడ ఫిజియోథెరపీతో కరెక్ట్ అవుతుందా అంటే అది కరెక్ట్ చేస్తుంటే కరెక్ట్ ఏ పొజిషన్లో ఉందో లేదో తెలియాలి ఫస్ట్. రైట్ జ్యోతి గారు, మీరు స్క్రీన్ మీద డాక్టర్ గారి నెంబర్ ఉందండి, ఒకసారి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కనుక మీరు బేబీని చూపిస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ కండిషన్లో చూసుకుంటే కనుక జ్యోతి గారికి ఒకే డెలివరీలో 2-3 పిల్లలు పుట్టారు. ఒక బేబీ చనిపోయారు, కాకపోతే ఒక బేబీ గ్రోత్ బాగానే ఉంది, ఇంకొక బేబీకి ఇటువంటి ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చిందంటారు? ఇది ఇప్పుడు అందరికీ ఒకేలా ఉండదని ఎందుకు అన్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాబు చనిపోయారు, దానికి రీజన్ తెలియదు. వాట్ ఎవర్ ద బేబీ ఎందుకు అనేది మనకు రీజన్ తెలియదు, దానికి అనేక కారణాలు ఉంటాయి. ఓకే ఓకే, ఆ కారణాలు ఆవిడకి తెలుసు. ఇప్పుడు ఇది ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది నార్మల్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఉంబులో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బిడ్డ ఎప్పుడైతే కడుపులో ఉంటారో ఎదుగుదల వచ్చేటప్పుడు ఎదుగుతున్నప్పుడు కడుపులో ఎప్పుడు కూడా బాబు కానీ పాప కానీ నలిగిపోకూడదు. బేబీ షుడ్ నాట్ సఫర్ ఇన్సైడ్ ద ఉంబ్. ఓకే, కావాలని ఉండదు ఇది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చేతులు ఎప్పుడు పిల్లడికి ఇలాగే ఉంటాయి బాబుకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెయ్యి వెనక్కి ఉంది, ఓకే, దాన్ని మీరు ఏమైనా చేయగలుగుతారా, నేనేమైనా చేయగలుగుతానా? చేయలేము. అది ఎందుకు వెళ్ళింది అంటే రీజన్ కూడా లేదు. ఓకే, ఇంకా అర్థమైంది కదా నేను చెప్పేది? అర్థమైంది. బాబు ఎదుగుతున్నప్పుడు కొన్ని పొజిషన్స్ ఉంటాయి. బేబీ షుడ్ బి ఆల్వేస్ ఇన్ దట్ పొజిషన్. ఆ బేబీ ఆ పొజిషన్లో ఉంటేనే సరిగ్గా ఎదుగుతారు, ఎముక కూడా సరిగ్గా ఎదుగుతుంది. ఎప్పుడైతే ఆ బేబీకి ఆ స్పేస్ దొరకట్లేదు కడుపులో, లేదా ఉంబు సరిగ్గా డెవలప్ కావట్లేదు, అది గాడ్ నేచర్, అది ఎవ్వరూ క్రియేట్ చేసేది కాదు. ఓకే, తల్లి ఏమీ చేయలేరు, డాక్టర్లు ఏమీ చేయలేరు. కొన్ని సందర్భాలలో చేయగలిగేటి చేస్తాం. ఓకే, కొన్ని గాడ్ డెసిషన్స్ ఉంటాయి, దాన్ని మనం మార్చలేము. సో అదేమవుతుంది అంటే అలా ఎదుగుతున్నప్పుడు ట్రై చేస్తారు డాక్టర్స్, ఏమైనా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని. లేదు అన్నప్పుడు చెప్పేస్తారు, ఓకే, ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ఈ ఛాన్సెస్ ఉండొచ్చు అని. లేదు అన్నప్పుడు ఇప్పుడు నార్మల్గా రూరల్ ఏరియాస్, కొంచెం విలేజెస్కి పోతే వాళ్ళకి కూడా అంత ఐడియా ఉండదు, ఎందుకంటే అక్కడ అంత టెక్నాలజీ ఉండదు, అంత స్కాన్స్ జరగవు ప్రాపర్గా టైం టు టైం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటివి ఏమైనా బయటపడేదాకా తెలియదు, అన్లెస్ అంటిల్ కడుపుల నుంచి బిడ్డ బయటకు వచ్చేదాకా తెలియదు. నార్మల్గా మనకి సిటీలో ఏమవుతుంది, ఇప్పుడు మనకి రెయిన్బో హాస్పిటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూసుకుంటే అక్కడికి వెళ్ళగానే స్కాన్ చేస్తారు, స్కాన్ చేసిన వెంటనే చెప్పేస్తారు. ఓకే, సో ఇది డిఫరెన్స్ మాట. అంటే మనం బయట నార్మల్ తెలియకుండా జరిగే వాటికి మనం ఏం చేయలేము, కొన్ని తెలిసిపోతాయి బిఫోర్. ఓకే, ఇది జరగడానికి కారణం ఏంటిదంటే ఇది ఎదుగుతున్నప్పుడు లోపల స్పేస్ సరిపోకపోయినా, ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, న్యూట్రియంట్స్ బాడీకి కావాల్సిన, బాబుకి ఎదుగుదలకి, బేబీకి కావాల్సిన ఎదుగుదలకు కావాల్సిన న్యూట్రియంట్స్, వైటమిన్స్ సరిగ్గా సప్లై అవ్వకపోయినా, ఇంక ఇలా అనేక కారణాలు ఉంటాయి. ఓకే, వీటితో పాటు కొన్నిసార్లు ఇంకా మైనరికం ఇవి కొన్ని ఉంటాయి, జీన్స్, జెనెటిక్స్, వీళ్ళ ఫాదర్ తరపున కానీ మదర్ తరపున కానీ చూస్తారు కదా జనరేషన్స్. ఎందుకంటే జెనెటిక్స్ పరంగా, జీన్స్ పరంగా ఏమన్నా వచ్చాయా? ఓకే, సో ఇలాగ ఇవన్నీ కాజెస్ ఉంటాయి. రైట్, మన టాపిక్ వచ్చేస్తే ఇప్పుడు పెల్విక్ నొప్పి అనేది ఏ విధంగా ఉంటుందండి? అదే ఎనటామికల్గా అయితే ఇప్పుడు నేను చెప్పింది. మజిల్ పరంగా మళ్ళీ డిఫరెంట్ కదా. మజిల్ పరంగా అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసుకుంటే యూజువల్గా ఎప్పుడైతే మీకు బాడీ ఫ్యాట్ ఎక్కువగా బెల్లీ దగ్గర పెరుగుతుందో, సరౌండింగ్ బెల్లీ స్ట్రక్చర్ ఎక్కడైనా కూడా హెవీగా ఫ్యాట్ పెరిగినప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి స్లోగా. ఎందుకు అంటే మీకు ఎప్పుడైతే మజిల్ హెల్దీగా ఉంటుందో అక్కడ ఫ్యాట్ ఉండదు. ఓకే, మజిల్ ఎక్కడైతే హెల్దీగా ఉండదో అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఆ సరౌండింగ్ స్ట్రక్చర్ అంతా ఏమవుతుంది, వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది స్లోగా క్రమేపీ.
అప్పుడు ఏం Movement చేయాలి అనేది మనం? కూడా సరిగ్గా ఉండదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఇనీషియల్గా మీకు ఒక ఐడియా వస్తుందో, అందుకే చూడండి, ప్రీ ప్రెగ్నెన్సీ టైంలో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ట్రైనింగ్ జరగాలి. పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో చేయలేరు కదా, ప్రెగ్నెన్సీ టైం డెలివరీ టైం కాబట్టి అది ఓకే. జనరల్గా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉండాలి అంతే జనరల్గా. కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 3 months to 6 months తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మీరు ఆ మజిల్స్ని ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే. ఎందుకు అంటే లేకపోతే ఏమవుతుందంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీక్నెస్ వల్ల ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అవడం, ఒక్కసారిగా వెయిట్ పెరిగిపోవడము, లావ్ అయిపోవడము, ఇవన్నీ ప్రెగ్నెన్సీ తర్వాత చూస్తుంటాం సర్వసాధారణంగా. ఎందువల్ల అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ముందే ఎటువంటి లక్షణాలను చూస్తూ ఉంటామండి? ఏవి? పెయిన్ కా? ఇంకా ప్రెగ్నెన్సీకి ముందు పెయిన్స్ వేరు, మళ్ళీ అవి డిఫరెంట్. అదే అంటున్నాను, ఇది మనం ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు పెల్విక్ మజిల్ అనేది స్ట్రెంత్ అనేది సరిగ్గా లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా నిలబడే పరిస్థితి ఉండదు కదా, అది ఇంకా వాళ్ళకి మిస్క్యారీ అవుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలియాలి. అది ఎవరు ఎడ్యుకేట్ చేయగలుగుతారు? అయితే ఒక గైనకాలజిస్ట్ ఎడ్యుకేట్ చేయాలి, లేదా ఫిజియోథెరపీలో గైనిక్ ఎంపీటీ ఉంటారు, ఎంపీటీ గైనిక్ ఒబెస్టిక్స్ అని ఉంటారు, వీళ్ళు బాగా స్పెషలైజేషన్ ఉంటారు. లేదు అంటే ఎంపీటీ మస్కులర్ స్కెలిటల్ అండ్ స్పోర్ట్స్ నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే మస్కులర్ స్కెలిటల్ రిలేటెడ్ కాబట్టి. ఎందుకంటే మస్కులర్ స్కెలిటల్ అంటే బాడీలో ఉండే ప్రతి ఎముక కండరంకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది మాకు. కానీ కమింగ్ టు గైనిక్ అండ్ ఒబెస్టిక్స్ అంటే ఇంకా వాళ్ళు దాంట్లో మునిగి ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటిది, స్టేజ్ టు స్టేజ్, అంటే ఈ రోజు మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, రేపు ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఎల్లుండి ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనే డీప్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది దీంట్లో. నార్మల్గా అయితే ఇప్పుడు ఇంకా జనరల్గా అయితే మాకు ఈ వర్క్షాప్స్ కొన్ని కండక్ట్ అవుతూ ఉంటాయి. మాకు మేల్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథనింగ్ వేరే ఉంటుంది, ఫీమేల్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ సెపరేట్ ఉంటుంది. ఈ ఇద్దరికి 2 different ప్రోటోకాల్స్ ఉంటాయి. మజిల్స్ కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి, ఎందుకంటే అకార్డింగ్ టు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అకార్డింగ్ టు ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే. అలాగా. సో టెస్ట్లు ఏమైనా ఉంటాయా వీటికి? అంటే వీక్గా ఉంది ఇప్పుడు అని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి సెపరేట్గా టెస్ట్ అంటే ఏమి ఉండదండి. కొంచెం మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ పిడికిలి పట్టుకొని ఉండమని చెప్పాను మిమ్మల్ని. ఎగ్జాంపుల్, ఈ పిడికిలి మీరు ఎంతసేపు పట్టుకొని ఉండగలుగుతున్నారు అనేది ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని చెప్పగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ 6 seconds 10 seconds ఉంటే మంచిదని చెప్పాను. 3 secondsకి మీరు ఫిస్ట్ పట్టుకోలేకపోతున్నారు, అంటే ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతున్నారు. 3 secondsకే లూజ్ అయిపోయింది మీ ఫిస్ట్. మీకేం అర్థమైంది? అక్కడ కండ బలంగా లేదు, అందువల్ల మీరు పట్టుకోలేకపోతున్నారు, హోల్డ్ చేయలేకపోతున్నారు. అలాగే సేమ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి కూడా హోల్డ్ అండ్ రిలీజింగ్ టెక్నిక్ అని ఉంటుంది. ఓకే. ఆ హోల్డ్ అండ్ రిలీజింగ్ టెక్నిక్ టైంలో మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నారు, ఆ హోల్డింగ్ మెకానిజం ఎంత బాగుంది వీళ్ళకి. ఆ హోల్డింగ్ మెకానిజంని బట్టే మనకి అది ఒక మజిల్ యొక్క స్ట్రెంగ్త్ బిల్డ్ చేయాలా, ఓకే వీళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారా, లేదు పూర్గా ఉంది వీళ్ళు ట్రైన్ చేయాలా. అలా అసలు లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? అంటే ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది వీక్గా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటారు? లక్షణాలను బట్టే తెలుస్తుంది కదా. లక్షణాలు అంటే అదే చెప్తున్నాను కదా మేడం, మీకు అదే చెప్తున్నాను, మీ ఎట్లా చెప్పను, సంసార జీవితం అనేది మీరు సాటిస్ఫైడ్గా లేరు. ఓకే, అది ఒక రీజన్. దాంతోపాటు అదర్ దెన్ దట్ మీ లైఫ్లో మీరు చేస్తున్న యాక్టివిటీస్ టైంలో మీరు కూర్చొని లేసే పనులు అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి మేడం. అంటే నాకు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే తక్కడగా చెప్పగలుగుతాను నేను, తెలుగులో ఆలోచిస్తుంటే నాకు ఆ టర్మ్స్ రావట్లేదు కూడా. ఓకే, ఎందుకంటే మన ప్రేక్షకులకి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే జనరల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఓకే డెలివరీ వరకు ఉంది, డెలివరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుంది. కానీ ఒక పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది ఒకటి ఉంటుంది, అది వీక్ గా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేవి మన ప్రేక్షకులకు తెలియదు కాబట్టి. అంటే దీనికి సెల్ఫ్ అనాలిసిస్ అయితే లేదు. ఓకే, అది ఫస్ట్ నేను క్లియర్ చేస్తాను. అంటే సెల్ఫ్ గా మీ అంతటా మీరు తెలిసేసుకొని నాకు వీక్ ఉంది అనేది కష్టం. మీరు ఎలా చెప్పగలుగుతాను అంటే, నేను ఇప్పుడు మీరు కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్లో చెప్పగలుగుతాం. ఓకే, ఎందుకంటే ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ రిలేటెడ్, ఇంటర్నల్ మజిల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నాకు వీడియో కాల్ చేసి నాకు ఈ చెయ్యి నొప్పి ఉందమ్మా, నాకు మరి ఈ చెయ్యిలో ప్రాబ్లం ఉందన్నప్పుడు నేను ఏమడుగుతానమ్మా, ఈ మూమెంట్లు చేయండి, ఇవి చేయండి అన్నప్పుడు మీరు నాకు చెప్పగలుగుతారు, నేను మీకు గైడ్ చేయగలుగుతాను. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి అలా జరగవు. వీ హ్యావ్ టు ఎగ్జామిన్.
ఓకే. అంటే ఏంటిది, మరి మీరు నా దగ్గరికి వస్తే ఒక కౌచ్ మీద కొన్ని పొజిషన్స్ అడుగుతాను అనమాట మిమ్మల్ని. అమ్మ ఈ పొజిషన్ చెయ్యండి, ఈ పొజిషన్లో ఇంతసేపు శ్వాస తీసుకోండి, ఈ పొజిషన్ ఇంతసేపు శ్వాస తీసుకొని మీరు ఉండగలుగుతున్నారు, ఉండలేకపోతున్నారా, ఉంటున్నప్పుడు మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఉండలేకపోతున్నారు అంటే ఏమనిపిస్తుంది మీకు, ఎక్కడ నొప్పి అనిపిస్తుందా, లేకపోతే ఉట్టిగానే ఉండలేకపోతున్నారా, లేకపోతే ఆ పొజిషన్లో మీకు ఎక్కడైనా స్పెసిఫిక్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెల్విక్ ఫ్లోర్లోనే పెయిన్ ఉండాలని లేదు, లంబార్లో పెయిన్ ఉన్నా కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్ అవుతాయి. డాక్టర్ గారు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి కదా, మరి స్ట్రెంథనింగ్ చేయడానికి ఏం చేయాలంటారు? ఫిజియోథెరపీలో ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఫిజియోథెరపీ ఎప్పుడు కూడా ప్రోటోకాల్స్, ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసే ఉంటుంది. అంటే ఏంటిది, నేను మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తున్నాను అంటే ఆ ఎక్సర్సైజ్ ప్రూవెన్ అయి ఉండాలి. నా స్వతహాగా నేను క్రియేట్ చేయడానికి ఉండదు. నా స్వతహాగా నేను క్రియేట్ చేయాలి అంటే మీలాగా నేను ఒక 100 మంది మీద 200 మంది రీసెర్చ్ చేయాలి, చేసి నేను ప్రూవ్ చేయాలి. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ ప్రూఫ్ ఉన్నాయి చేయాలి, లేదా ప్రూఫ్ చేయడం కోసం నేను దాన్ని ఎవిడెన్స్గా క్రియేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇది ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అంటే మళ్ళీ పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ ప్లాన్స్ ఉంటాయి. జనరలైజ్డ్ ప్రోటోకాల్ తీసుకుంటే 1 week to 4 weeks ఒకటి ఉంటుంది, 4 to 6 weeks ఒకటి ఉంటుంది, 6 to 12 weeks ఒకటి ఉంటుంది, అలాగా వీక్ వైజ్గా ఉంటుంది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ సెట్ ఆఫ్ బేసిక్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు కూడా తక్కువ, ఈ 4 weeks టైంలో బేసిక్ ఎక్సర్సైజెస్ ట్రైన్ చేస్తారు అన్నమాట. ఈ బేసిక్ ఎక్సర్సైజెస్ మీకు ఎడ్యుకేట్ అయ్యాయి, మీకు బాగా ట్రైన్ అయినాయి, మజిల్స్ అన్నీ ఓకే, అవి మీరు చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఏం చేస్తామంటే మోడరేట్ రేంజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ మోడరేట్ మళ్ళీ ఒక 12 weeks చేయించేదాకా చూసాక మళ్ళీ 12 weeks అవ్వగానే మళ్ళీ కొంచెం అడ్వాన్స్కి. అంటే మళ్ళీ ఇదంతా ఎలా ఉంటుందంటే ఇండివిజువల్ బేస్డ్. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, మీ యొక్క సిమ్టమ్స్ వేరే ఉండొచ్చు, మీ యొక్క వీక్నెస్ వేరే ఉంటుంది, మీరు తీసుకునే డైట్ వేరే ఉంటుంది. అండ్ నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ అయిందా, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్ డెలివరీ వారికి ఏంటిది అంటే నార్మల్గా ట్రైన్ చేసేయచ్చు. సి సెక్షన్ అయిన వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సర్జికల్ రిపేర్ జరగాలి, సర్జికల్గా హీల్ అవ్వాలి, లోపల సాఫ్ట్ టిష్యూస్, సాఫ్ట్ స్ట్రక్చర్స్ అంతా హీల్ అవ్వాలి, దాని టైం వేరే ఉంటుంది, టైం ఫ్రేమ్ మారిపోతుంది. ప్రోటోకాల్ మాత్రం మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, టైం ఫ్రేమ్ డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ. దాంతోపాటు ఏంటిది అంటే మీకు ఇండివిజువల్ ప్లాన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు సపోజ్ మీ పెల్విక్ ఫ్లోరస్ అంతా మజిల్స్ అన్నీ వీకే ఉంటాయి. ఉన్నప్పుడు నేను మళ్ళీ మీకు కొన్ని చేయమని చెప్తాను అనమాట. చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోర్లంగా వెల్తీగా పడుకోనండి, అమ్మ మీరు కడుపు లోపలి కానీ శ్వాస ఎక్కువ తీసుకొని బిగబెట్టి ఉంచండి అని చెప్తాను. మీరు ఎంతసేపు బిగబెట్టి ఉంచగలుగుతున్నారని చూస్తాను నేను. చూసి ఒకవేళ 10 seconds ఉన్నారా, 20 seconds ఉన్నా, 30 seconds వరకు ఉండగలుగుతున్నారు అంటే మీ స్ట్రెంత్ బాగానే ఉంది అని అర్థం. నేను చూసేది. లేదు హోల్డ్ చేయలేకపోతున్నారు అంటే ఏంటి, మీరు బలహీనంగా ఉన్నారు అని అర్థం. అలాగా రకరకాలు ఉంటాయి. నేను ఒక్కటే చెప్తాను ఎగ్జాంపుల్ మీకు. ఇలాగ ఏంటిదంటే ఇవన్నీ మేము చెక్ చేసుకున్నాక అప్పుడు మీకు ప్రోటోకాల్ డిజైన్ చేస్తాం అన్నమాట. కొంతమంది కొన్ని పర్ఫామ్ చేయగలుగుతారు, కొన్ని చేయలేరు, కొంతమంది మొత్తం చేయలేరు. ఒకవేళ బై మిస్టేక్ ఎవరన్నా ఒక పర్సన్ అన్నీ చేస్తున్నారు అనుకోండి, బై గాడ్స్ గ్రేస్ దే ఆర్ వెరీ గుడ్. మ్యాక్సిమం వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యి ఉంటుంది అండ్ దే ఆర్ ఫిట్ కంప్లీట్లీ. సో నో నీడ్ ఆఫ్ టెల్లింగ్ దెమ్ ఎనీథింగ్. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి, అంతే. సో ప్రీకి పోస్ట్కి ఒక ప్లస్ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రీ ప్రెగ్నెన్సీలో మనం ఏవైతే ఎక్సర్సైజెస్ నేర్పిస్తామో పోస్ట్ ప్రెగ్నెన్సీలో అవి కంటిన్యూషన్తో పాటు కొంచెం లోడ్ పెరుగుతుంది స్ట్రెంథనింగ్ మీద. సో ఎప్పుడు కూడా ప్రీ అండ్ పోస్ట్ ఉన్న వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. ఒకటే ఉండి ఒకటి లేనప్పుడు కూడా మళ్ళీ మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే కాంప్లికేషన్స్ అంటే హెల్త్ రిలేటెడే ఉంటుంది, కానీ మీకు ఇంటర్నల్గా ఏదో డ్యామేజ్ అవ్వడం ఇంటర్నల్గా ఇలా ఏమీ ఉండదు. ఓన్లీ హెల్త్ రిలేటెడ్, అంటే వీక్గా ఉండడము, బలహీనంగా ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, లేకపోతే థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే షుగర్ కానివ్వండి, ఇట్లా కొన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ ఎప్పుడు కూడా హై ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ప్రోటీన్ మజిల్స్కి అవసరం. నీ మజిల్ రిపేర్ అవ్వాలి, మళ్ళీ నార్మల్గా అవ్వాలి అంటే ప్రోటీన్ ఈజ్ మ్యాండేటరీ. అది కాకుండా వైటమిన్స్, మినరల్స్ ఆటోమేటిక్గా మీకు సప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు. కాల్షియం కూడా ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే పోస్ట్ ప్రెగ్నెన్సీలో కాల్షియము, వైటమిన్స్, సప్లిమెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేబీకి మీరు ఫీడింగ్ ఇవ్వాలి.
అదర్ దెన్ ఫీడింగ్ మీరు బేబీకి ఏమి ఇవ్వలేరు కూడా. మీరు రైస్ తినిపిలేరు, మంచినీళ్ళు ఇవేం తాగిపిలేరు, ఓన్లీ మిల్కే. సో మీ ద్వారా మీ పిల్లలకి వైటమిన్స్, మినరల్స్, కాల్షియం, అన్ని న్యూట్రియంట్స్ వెళ్ళాలి. అన్ని న్యూట్రియంట్స్ మీలో ఉంటేనే కదా బాబుకి సరిగ్గా, బేబీకి సరిగ్గా సప్లై అయ్యేది. లేకపోతే ప్రాబ్లమే కదా. సప్లై కాకపోతే పూర్ సప్లై లీడ్స్ టు పూర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ సరిగ్గా జరగట్లేదని చెప్పి మనం నెత్తినోరు కొట్టుకుంటే ఎక్కడి నుంచి అవుతుంది? సో ఎప్పుడు కూడా మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైం. ఓకే, లంబార్ సెక్షన్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ప్రాబ్లం అవుతుంది అన్నారు కదా, మరి ఏం చేయాలంటారు? సేమ్ లంబార్ స్ట్రెంథనింగ్ చేసేటప్పుడే మీరు నమ్మరు, నేను పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని ట్రైన్ చేయాలి అనుకోండి, నేను మీ లంబార్ని ట్రైన్ చేయాలి, ఓకే, మీ కోర్ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ చేయాలి, మీ కోర్ స్ట్రెంథనింగ్ లంబార్తో పాటు మీ క్వాడ్రిసెప్స్, మీ కాళ్ళు, మీ క్వాడ్రిసెప్స్, మీ హ్యామ్స్ట్రింగ్స్, మీ అబ్డక్టార్స్, మీ అడక్టార్స్, వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే కానీ నేను పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథన్ చేయలేను. ప్యూర్గా పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది వితౌట్ యూజింగ్ దీస్ లిమ్స్ నాట్ పాసిబుల్. ఓకే, నేను ఖచ్చితంగా లిమ్స్ని యూజ్ చేయాల్సిందే. ఆ లిమ్స్ యూజ్ చేస్తూ నేను పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేయాల్సిందే. లంబార్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్ చేస్తేనే మళ్ళీ మీకు, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను మీకు, లోపల డీప్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. మరి ఈ పెల్విక్ ఫ్లోర్ అనేవి వీక్నెస్గా ఉండటం వల్ల ఆఫ్టర్ డెలివరీ మీరు చెప్పారు ఎక్కువ లావ్ అయిపోతూ ఉంటారు అని, దానికి దీనికి ఏంటండి సంబంధం? ఇప్పుడు అదే చెప్పాను కదా, వీక్ ఉన్న చోట ఏమి అక్యుములేట్ అవుతుంది అన్నాను మీతోటి. ఓకే, కొలెస్ట్రాల్ అన్న ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. ఎందుకు అక్యుములేట్ అవుతుంది? అక్కడ వర్క్ లోడ్ లేదు కదా. ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుందాం, మన ఎవరి చేతులన్నా చూడండి, ఎవరి చేతులైనా, చేతుల్లో 1% ఫ్యాట్ చూపించండి నాకు ఎవరికైనా సరే, అరిచేతుల్లో, అరికాలల్లో 1% ఫ్యాట్ చూపించండి. నార్మల్ ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి, అవి గాడ్ స్ట్రక్చర్స్. ఆ ఫ్యాట్ ప్యాడ్స్ వదిలేసి మనం తినే ఫ్యాట్ అక్యుములేషన్ చూపించండి. హ్యాండ్స్లో కానీ పాదాల్లో కానివ్వండి, ఓకే, ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఉంటుంది? వాళ్ళు యాక్టివిటీ చేయరు కాబట్టి. వాళ్ళు చేయగలుగుతామన్నా కదపరు. వాళ్ళకి ఏదైనా వస్తువు తీసుకోవాలి అంటే అవ్వదు, ఒక మనిషి తీసి ఇవ్వాలి. ఎందుకు? ఫ్యాట్ అక్యుములేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గర్భస్థ సమయంలో మరియు ప్రెగ్నెన్సీ తర్వాత అంటే డెలివరీ తర్వాత వచ్చే సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ సమయంలో కానివ్వండి, డెలివరీ సమయంలో కానివ్వండి, మజిల్ స్ట్రెంగ్త్ని ఏ విధంగా చేస్తారనేది ఫిజియోథెరపీ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.